హైదరాబాద్కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరో 3 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలుంటాయని చెప్పింది. ఇప్పటికే సిటీ మొత్తం క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. సిటీ శివారు ప్రాంతాల్లోనూ వర్షాలుంటాయని చెప్పింది. జీహెచ్ఎంసీ, హైడ్రా టీంలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. బేగంపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఏరియాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరో 3 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలుంటాయని చెప్పింది. ఇప్పటికే సిటీ మొత్తం క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. సిటీ శివారు ప్రాంతాల్లోనూ వర్షాలుంటాయని చెప్పింది. జీహెచ్ఎంసీ, హైడ్రా టీంలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. బేగంపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఏరియాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, సిటీకి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, మీరు చెప్పినట్టుగానే సిటీకి భారీ వర్ష సూచన ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దట్టంగా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ పరిధంతా కూడా క్యుములోనింబస్ మేఘాలు చిన్న చిన్న ప్యాచులుగా కూడా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఈ క్యుములోనింబస్ మేఘాల కారణంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఉదయం అంతా కూడా మనకు కాస్త ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. దాంతోపాటు ఉక్కపోత వాతావరణం కూడా కనిపించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు నగర వ్యాప్తంగా కూడా వాతావరణం అంతా మారిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు దట్టంగా కూడా క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా నమోదవుతా ఉంది. ఈ వర్షం కూడా మనకు 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ పరిధిలోనే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్లు వచ్చే లోపలే ఒక దగ్గర మనకు వర్షం ఉంటే, ఒక దగ్గర తేలికపాటి వర్షం, ఒక దగ్గర మోస్తారు వర్షం, ఒక దగ్గర వర్షమే లేనట్టు కూడా పలు ప్రాంతాల్లో కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా వచ్చే 2-3 గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక ఆవర్తనంతో పాటు ఒక ద్రోణి, అదేవిధంగా ఒక అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడింది. ఈ మూడిటి కారణంగానే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం నుంచి ఈ ద్రోణి కూడా మనకు తెలంగాణ మీదుగా కొనసాగుతుండడం వల్ల కూడా మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు జోరు వర్షం, భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, మాన్సూన్ బృందాలతో పాటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో సాయంత్రం, రాత్రి సమయంలో కూడా మనకు చాలా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత వారం 10 రోజుల నుంచి కూడా మనకు నగర వ్యాప్తంగా కూడా ఉదయం అంతా కూడా మనకు ఉక్కపోత వాతావరణం, అదేవిధంగా మనకు ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది. మనకు రాత్రి సమయం అయ్యేసరికి కూడా దాదాపు మనకు ఒక జోరు వర్షం, ఒక భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇదే పరిస్థితులు కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా మనకు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో ఈ కారణంగానే ఇప్పటికే చూసుకోవచ్చు ఇటు జంట జలాశయాలు కూడా నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు కూడా మనకు వరద ఉధృతత కావచ్చు, దాంతోపాటు వాటర్ మనకు అవుట్ఫ్లో ఎక్కువగా ఉండడం, ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే గేట్లు వదిలి కూడా మనకు దిగువ ప్రాంతాలకు సంబంధించి మూసికి కూడా వాటర్ వదలడం జరుగుతూ ఉంది. అదేవిధంగా హుస్సేన్ సాగర్కి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు నిండు కుండలా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు గత వారం 10 రోజులుగా మనకు అక్కడక్కడ జోరు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం, మోస్తారు వర్షాల కారణంగా కూడా హుస్సేన్ సాగర్ కూడా నిండు కుండలా కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, దాంతోపాటు ఇటు బేగంపేట, సికింద్రాబాద్, దాంతోపాటు సుచిత్ర, కోంపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు వచ్చే 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ, మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా రంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పలు ప్రాంతాలకు సంబంధించి కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు నార్త్ హైదరాబాదు, అదేవిధంగా సౌత్ హైదరాబాద్కి సంబంధించి ఇటు ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్, వనసలిపురం అటు సైడ్ కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు కూకట్పల్లి కావచ్చు, అదేవిధంగా మియాపూరు, దాంతోపాటు షేర్లింగపల్లి, పటాన్ చెరువు ఈ ప్రాంతాల్లో కూడా మనకు వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక ఓల్డ్ సిటీ, చార్మినార్ సైడ్ కావచ్చు, సో ఆ సైడ్ కూడా మనకు వర్షం కురిసే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఇప్పటికీ ఇటు సికింద్రాబాద్ కావచ్చు, బేగంపేట, తార్నాక ఈ పరిసర
పరిసర ప్రాంతాల్లో మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక మాసప్ ట్యాంక్ కావచ్చు, దాంతోపాటు మేదీపట్నం కావచ్చు, లగడి కప్పులు, ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ పరిసర ప్రాంతాలు కూడా మనకు చిన్న చిన్న జల్లులు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు అమీర్పేట కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, ఆ ప్రాంతాల్లో మాత్రం మనకు ఒక తేలికపాటి వర్షం అయితే ప్రస్తుతం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇక రానున్న 2-3 గంటల పాటు కూడా మనకు వర్షాల నేపథ్యంలో కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందో ఈ నేపథ్యంలో కూడా వచ్చే 2-3 గంటల పాటు వాతావరణం ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయాలని చెప్పేసి కూడా ముందస్తు అప్డేట్ మనకు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి కూడా మనకు ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. రానున్న 2-3 గంటల పాటు కూడా ఈ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా మనకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆఫీస్ నుంచి ఇంటికెళ్లే సమయం మనకు ఈ సమయంలోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. దాంతోపాటు ట్రాఫిక్ కూడా మనకు ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది నార్మల్గానే. ఆ దట్టు కూడా మనకు వర్షాలు కురిసే నేపథ్యంలో ఇంకా ఈ ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఈస్ట్, వెస్ట్, దాంతోపాటు నార్త్ జోన్కి సంబంధించి కూడా ఇప్పటికీ క్యుములోనింబస్ మేఘాలు అయితే దట్టంగా కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పలు ప్రాంతాల్లోనైతే చాలా వరకు మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రానున్న 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. అపర్ణ.